నిలబడ్డారు కట్టుకోయేలాగా? టైం 9 దాటిపోతుంది. ఏమిటి నిలబడ్డారు? నడవండి పనుల్లోకి. నీకే చెప్పాను, నడవండి రా, పని మొదలెట్టండి. ఏమిట్రా అలా దిష్టి బొమ్మలో చూస్తారు? చెప్పేది మీకు కాదు. చూడండి గుమస్తారు, ఈ మందులు చల్లితే మాకు నానా రోగాలు వస్తున్నాయి, వైద్య సదుపాయాలు కల్పించమని ఎన్నో సార్లు మొత్తుకున్నాం, అయినా మీరు పట్టించుకోలేదు. ఈ విషయం తేలేంత వరకు మీ పనిలోకి వెళ్ళమండి. వెళ్ళకపోతే సమ్మె చేస్తారా? తెలియనట్టు అడుగుతారేంటండి? మాకున్న హక్కే అది. ఏరా అరవటం ఆపేశారు? హక్కని మురిగే కుక్క! రేయ్, మీరు కష్టపడి పని చేయడానికి పుట్టారు, మేము సుఖపడటానికి పుట్టాం. ఇది ఆ దేవుడు చెప్పిన మాట, మా చిత్రాంగీ దేవి గారి ఆజ్ఞ. ఇది పట్టుకో. ఏమిటి చెల్లెమ్మా, ఏమైంది? ఎవరో అద్దం పగలగొట్టారన్నయ్య, వాళ్ళంతా చూడాలి. పగిలింది అర్థమేగా, ముఖానికి ఏం కాలేదుగా. వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం, మనం పోదాం పద. డ్రైవర్ పోనీ. ముదరస్టుకు సచ్చినోడు చావు కొట్టేశాడు. ఇట్టాగే ఊరుకుంటే లాభం లేదు. పదండి మన నాన్నకి చెప్దాం. మొత్తాన్ని అందరినీ కలిపి అట్టగొట్ట ఒక చోటికి చేర్చు, తర్వాత చూద్దాం. ఏమిటమ్మా, ఏమైంది? నాన్న, ఈ ఓపెన్ భారీ ప్రకాష్ చావు కొట్టాడు. వర్కర్స్ని అగైన్ హిట్టింగ్. వాడికి జన్మలో బుద్ధి రాదు. వాడికి సరైన లెసన్ నేర్పుతాను. పదండి, రాజ్యలక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం. రండ్రా. నమస్కారం. సింహాద్రి, ఏం జరిగింది? ఏమిటిలా వచ్చారు? చూడండి అమ్మా, మీ మేనేజర్ భానుప్రకాష్ చేసిన ఘోరాన్ని కళ్ళారా చూడండి అమ్మా. పరమేశ్వర, ఈ పని చేసింది భానుప్రకాశేనా? అవునమ్మా, ఆ రాక్షసుడే. చెప్తున్నానమ్మా, ఇప్పటికైనా మీరు కలగ చూసుకోకపోతే మా వర్కర్స్ లో స్ట్రైకింగ్ తప్పదమ్మా. మీ బాధలు వినటానికి నేనున్నాన్రా. కాని కోట్లకు పడగలెత్తిన రాజ్యలక్ష్మీదేవి తన ఇంట్లోనే బానిసని, కన్నబిడ్డలిద్దరినీ దూరం చేసుకుని మనవడి రాకు కోసం ఎదురు చూస్తోందని ఎవరికి చెప్పుకోనరా? అమ్మగారు, అమ్మగారు, చిన్నబాబు గారు విదేశాల నుంచి వస్తున్నారని తెలిసిన వచ్చిందమ్మా. అలాగా? ఎంత శుభవార్త చెప్పావురా సింహాద్రి. మీ కష్టాలు నా కష్టాలు తీరే రోజు వచ్చింది. నా మనవడు రామకృష్ణ బాబు వస్తున్నాడు. రామయ్య, రామయ్య, నా మనవడు వస్తున్నాడయ్యా. కోడలు పిల్లేది తొందరగా ముక్కైనా నా కాచో వేస్తానుండ్రా. నీ తండ్రి కొడుకులిద్దరూ ఒకరి ముక్కలు ఒకరు చూసుకుని ఆడుకుంటూ మా డబ్బులు కాజేయాలనుకుంటున్నారా? మా అన్నయ్య అలాంటి వాడేం కాదు. అంటే నేను అలాంటి వాడినా? చిత్రాంగి, ఏమిటి ఇది? క్లబ్ అనుకున్నారా? రావు బహదూర్ రత్నాపతి గారి బంగ్లా. ముందు మీరు బయటికి వెళ్ళండి. చిత్రాంగి, ఇంటికి పిలిచి అమారాయి చేస్తావా? జరిగిన అవమానానికి తప్పకుండా గుణపాఠం చెప్తాను. పదండి పోదాం. అత్తయ్య, ఏమిటి మీరు చేస్తున్న పని? ఆ ప్రశ్నే నేను అడుగుతున్నాను. ఏమిటి నువ్వు చేస్తున్నది? స్నేహితులతో కాలక్షేపం అంటూ ఇంటిని జూదశాలగా మార్చి ఈ కుటుంబ గౌరవాన్ని మంటగిలపాలనుకుంటున్నావా? అత్తగారు, నోరు లేని నా చెల్లెల మీద నోరు పారేసుకుంటుంటే చూస్తూ కూర్చోడానికి కాదు నేను ఎస్టేట్ వ్యవహారాలు చూసుకునేది. నీ కొడుకుని కట్టుకున్నా, కొన్నాళ్లకే పసుపు కుంకాలు పోగొట్టుకున్న నా చెల్లెల మీద సానుభూతి చూపించకపోగా సాధిస్తున్నావా? ఇన్నాళ్ళు ఆ కారణంగానే మీరేం చేసినా కళ్ళు మూసుకున్నాను, మీరేమన్నా నోరు మూసుకున్నాను. ఇప్పుడు విదేశాల నుండి నా మనవడు వస్తున్నాడు. వాడొచ్చేసరికి 10 ఏళ్ల క్రితం ఈ బంగ్లా ఎలా ఉండేదో అలా ఉండాలి. అందరూ అలా నడుచుకోవాలి. అంటే మీ ఉద్దేశం రామకృష్ణ బాబు రాగానే పెత్తనం అతని చేతికి అప్పగిస్తారా? ఈ వంశానికి వారసుడు వాడేనని మర్చిపోతున్నావా? హాయ్ అంకుల్, ఏమిటి అందరూ హాట్ గా ఉన్నారు? అవన్నీ తర్వాత తెలుసుకుంది గానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అత్తయ్య, నా సవతి కూతురు దుర్గను పెంచడానికే నన్ను ఇంటి కోడలుగా చేసుకున్నారు. మీరు స్వార్థంతో చేసినా దుర్గ నన్ను కన్న తల్లిగానే చూస్తోంది. మీరే గనక పెత్తనాన్ని మీ మనవడి చేతిలో పెడితే ఈ ఇంటిని 2 ముక్కలుగా చేస్తాను. దుర్గను తీసుకుని వెళ్ళిపోతాను. దుర్గ నీతో రాదు. చూడండి రాజ్యలక్ష్మీదేవి గారు, మీ మనవణ్ణి అడ్డు పెట్టుకుని మా మీద పెత్తనం చెలాయించాలని చూస్తే వాణ్ణి ఈ ఎస్టేట్ లోనే ఎక్కడో ఓ చోట అంచేత ఇక్కడ జరుగుతున్న విషయాలు గాని జరగబోయే విషయాలు గాని నీ మనవడికి తెలియకూడదు. అప్పుడే నువ్వు నీ మనవణ్ణి చల్లగా చూసుకోగలవు. జాగ్రత్త. వెళ్ళి కృష్ణారామ అనుకుంటూ పూజ గదిలో పడి ఉండు. వెళ్ళు. ఆ ముసల్దాన్ని బాగా భయపెట్టాను కదా చెలాయ్. లాభం లేదన్నయ్య, ఆ ముసల్దాన్ని నమ్మలేం. ఎందుకైనా మంచిది రామకృష్ణ బాబు ఊర్లో దిగ్గానే. అర్థమైంది.
చంపేయాలి. ఆ ప్లాన్ ఏంటో నేను చెప్పనా? ఎవరది? నేను కాకాని కిష్టయ్యని. ఇక్కడికి ఎందుకు తగలటావరా? 3 ముళ్ళు 4 అక్షంతలు వేసుకున్నందుకే పిన్ని ఆస్తి అంతా కొట్టేయాలని చూస్తోంది. 4 తరాల కింద వేలు విడిచిన బంధుత్వం కలిస్తే నేను రామకృష్ణ బాబుకి అన్నయ్యని అవుతాను. కనుక మీరు కొట్టేసే ఆస్తిలో నాకు కూడా వాటా కావాలి. అందుకే ఇక్కడ వాలేను. వాటా ఇవ్వకపోతే ఏం చేస్తావు? మీ గుట్టు బయట పెడతా. ఆ, మీరు కాజేసే ఆస్తిలో 20 లక్షల వాటా నాకు ఇస్తే రామకృష్ణ బాబుని ఎలా చంపాలో నేను చెప్తా. అలాగే చేస్తాం. ఏమిటి ప్లాన్? రామకృష్ణ బాబు స్టేషన్ లో దిగగానే బాబు అదిగో రైలు వచ్చేస్తుంది. ఫారెన్ నుండి వచ్చిన రామకృష్ణ బాబు ఫారెన్ కార్ ఎక్కిన 10 నిమిషాలకే శ్రీహరికోట నుండి ఎగిరి వెంటనే కూలిపోయిన రాకెట్లా పేలిపోతాడు. ఆ ఎదురు స్వాగతం సుస్వాగతం. నీకోసం ఎస్టేట్ దగ్గర దండలతో అందరూ రెడీగా ఉన్నారు. పద రా, 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 రా. త్వరగా కారు ఎక్కువ హాయిగా వెళ్ళిపోతాం. నువ్వు కారులో వెళ్ళు, నేను వెనక టాంగాలో వస్తాను. ఆ, రంగయ్య తాత, చిన్నప్పుడు నన్ను రోజు ఈ టాంగాలో స్కూల్కి తీసుకెళ్తూ ఉండేవాడివి, గుర్తుందా? ఇంకా అవన్నీ మీకు గుర్తున్నాయా బాబు? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అన్నారు. అంటే ఉన్న ఊరు కన్న తల్లి స్వర్గం కంటే గొప్పవని. నిన్నే కాదు, నేనెవరిని మర్చిపోలేదు. బాబు నువ్వు శేషవి కదూ? అవును బాబు. ఒకప్పుడు బంగారం లాంటి పంట పండే 15 ఎకరాల భూమికి రైతువి కదా, ఇప్పుడు ఇలా అయిపోయావే? 15 ఏళ్ల క్రితం నువ్వు చూసిన రైతునే బాబు. ఇన్నేళ్లలో ఈ దేశం ఎంత అభివృద్ధి చెందిందో నాకు తెలియదు కానీ నేను మాత్రం రైతు నుంచి బిచ్చగాడిని అయిపోను బాబు. ఆకలితో పిచ్చబడిగిన నీకు ఈ ఒక్కరోజు ఆకలి తీరిస్తే సరిపోదు శేషయ్య. జీవితాంతం ఆ బాధ లేకుండా చేస్తాను. ఈ రోజే వచ్చి ఎస్టేట్లో కలిస్తే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాను. చల్లగా 100 ఏళ్ళు పడుతుంది బాబు. 100 ఏళ్ళు కాదురా, 100 సెకండ్లో స్పీడ్ గా పైకి వెళ్ళిపోతావు. అప్పుడు నేను కాకిలా వచ్చి నీకు పిన్నం పెడతాను. శభాష్. నన్ను దొంగ దెబ్బ తీయాలనుకునే వాళ్ళని దొంగ దెబ్బతోనే దెబ్బతీశావు. ఎవరు నువ్వు? వెనకపాటుగా వచ్చిన వాళ్ళని వెనక్కి తిరిగి చూడకుండా అబ్బా అనిపించేలా పరుగు తీయించిన ధీరుడా నువ్వెవరు? చెట్టు చేమ నేల నీరు కొందరికి గుత్తమైన వాదం నిజమే అయితే ఈ కనిపించే ప్రాంతానికంతా వారసుణ్ణి. అంటే ఈ ఎస్టేట్ కి చిన్న బాబు నువ్వు కాదు మీరేనా? అవును. ఎవరు నువ్వు? నేనా?
ఏమిటి చెప్పు. దొంగ కాదు గంగ 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 ఇదిగోనే. అయ్యో! ఆ, ఏమిటి ఏమిటి ఏమిటది? ఏం లేదు తీ బయటికి. అదే ఏం లేదు దోచుకో. ఏయ్, ఏమిటది? నంగర దాచిపెట్టావు. ఏం లేదు, ఏం లేదు. ఇవ్వమంటుంటే. ఓహో, తేనా? అంటే మీరంతా తేనె దొంగలన్నమాట. మేం దొంగలం కాదండి. చూడండి, ఈ తోట మీదే, కానీ నిజానికి ఈ తేనె మాది. అదేమిటి? అవును, మీ తోటలో ఉన్న తేనెటీగలు మా తోటలో ఉన్న పువ్వుల మీద వాలి తేనె దొంగతనంగా తీసుకొచ్చి ఈ చెట్ల మీద తుంటలు పెట్టాయి. అంతే కదే? అవును, అంతే. ఓహో, పోనీ అలా అనుకున్నా ఈ తేనెలో నాకు సగం మాట ఉంటుంది కదా. ఉంటుంది ఉంటుంది. అయితే నాకు రావాల్సింది నాకు ఇచ్చేయండి. ఆ, తేనె ఇలా తాగితే రుచిగా ఉండదు. మరి ఎలా తాగాలి? ఇలా ఆ, ఇలా చప్పరించాలి. అలాగా, ఇలా. ఆ. ఏ, ఛీ, ఎవరి వేలు వాళ్ళే చప్పరించుకోవాలి. అలాగా. ఆహా, మధురంగా ఉంది. ఈసారి ఇలా తేనె కోసం వచ్చినప్పుడు నా వాటా నాకు ఇచ్చేయాలి. వస్తా. అబ్బా, జగదేక వీరుల్లా ఉన్నాడే. నువ్వింటికి పదవే గుణసుందరి.